నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ పరిశోధనాత్మక, సృజనాత్మకత, సాంకేతిక విద్యకు పర్యాయపదంగా భావితరాల విద్యార్థుల ఆశలను, ఆశయాలను సాధింపజేసే విద్యా వారధిగా కేఎల్ విద్యా సంస్థ ప్రగతి పదంలో పయనిస్తోంది. జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యా సంస్థగా అనేక అవార్డులతో గుర్తింపు పొంది ప్రతిష్టాత్మకమైన NAAC A++ గుర్తింపుతో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి కేటగిరీ 1 హోదా దక్కించుకున్న కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై ఫిబ్రవరి నెల 2వ వారంలో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఆన్లైన్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక మెరిట్ విద్యార్థులకు ఎంతో దోహదపడేలా ఈ ప్రవేశ పరీక్షను రూపొందించారు. కేఎల్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ప్రాధాన్యత, ఉపయోగాల గురించి, అలాగే యూనివర్సిటీ అందిస్తున్న క్యాంపస్ ప్లేస్మెంట్స్, విద్యా విధానం తదితర అంశాల గురించి యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. సో ప్రధానంగా ఈ కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రాధాన్యత ఏంటి? ఇది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ ఫర్ అప్కమింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వాళ్ళు ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు తెలియదండి వాళ్ళకి. రేపు అడ్మిషన్ కావాల్సిన టైంలో, అడ్మిషన్ తీసుకునే టైంలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన ర్యాంకు ఎంత ఉపయోగపడుతుందంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుకి అతి తక్కువ ఫీజులో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉన్న కోర్సులు చేయడానికి కేఎల్ యూనివర్సిటీలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయండి. ఆల్రెడీ కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ 18 నుంచి 24 వరకు జరిగిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ 3rd February to 6th February. దీనివల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మన దగ్గర ఏదైనా బ్రాంచ్ చేరాలి అంటే మన దగ్గర 90% అబౌవ్ ఇంటర్మీడియట్ మార్కులు ఉండాలి. ఇంటర్మీడియట్ మార్కులతో పాటు వాళ్ళకి స్కాలర్షిప్లు దాదాపు మేము 100 కోట్ల స్కాలర్షిప్లు అనౌన్స్ చేశాం. ఈ 100 కోట్ల స్కాలర్షిప్లు వివిధ రూపాల్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళకి ఫీజులో ఏమి కట్టకుండా 4 సంవత్సరాలు చదవడానికి స్కోప్ ఉంది. అలాగే 50% కట్టి మిగతా 50%తో జారేటకు అవకాశం ఉంది. లేదా 25% స్కాలర్షిప్ వస్తే 25% స్కాలర్షిప్తో మిగతాది కట్టుకొని జారడానికి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క టాలెంట్ బేస్ చేసుకొని వచ్చిన ర్యాంకును బట్టి స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క స్కాలర్షిప్లు డిసైడ్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశమే ఈ కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఫేజ్ రాయిన వాళ్ళు, అప్లై చేయని వాళ్ళు, ఇప్పుడు సెకండ్ ఫేజ్ జరగబోతుంది. వచ్చే నెల 2వ తారీఖు ఫిబ్రవరి నెలలో జరగబోతున్న ఎగ్జామ్కి మీరందరూ సమాప్తం అయితే ఇదంతా కూడా జేఈ ప్యాటర్న్లోనే ఉంటుంది ఎగ్జామినేషన్. మీరు ఆల్రెడీ జనవరి ఎండింగ్లో జేఈ ఎగ్జామ్ రాయబోతున్నారు ఫస్ట్ ఫేజ్. అది ఏదైతే జేఈ రాశారో అది కూడా మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే మా ఎగ్జామ్ కూడా సేమ్ అలాగే అదే మెథడాలజీ, అదే సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ రాస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఫస్ట్ ఫేజ్ రాయిన వాళ్ళు కూడా ఒకసారి ఇది మన ఎగ్జామ్ రాస్తే జేఈ ఎగ్జామ్ రాసినంత కాన్ఫిడెంట్గా కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా, అంత సిస్టమేటిక్గా, అంత హై డిజైన్ చేసిన ఈ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ యొక్క ఇది రాయటం వల్ల స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ స్కాలర్షిప్లు పొందడానికి, లేదా ఒకవేళ ఇన్ కేసు మీకు ఇంటర్మీడియట్ మార్కులు 70% వచ్చినాయి కానీ మీకు కేఎల్ ఎగ్జామ్ రాయలేదనుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ ది సీట్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ బికాస్ ఆఫ్ మీకు 70% ఉండటం వల్ల ఇంటర్మీడియట్లో మీకు ఎలిజిబిలిటీ ఉండదు. అదే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారనుకోండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం వల్ల ఈ కేఎల్ ట్రిపుల్ వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఇంటర్మీడియట్లో మనకి 65% మినిమం మార్కులు ఉంటే చాలు. యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ది సీట్ వాట్ ఎవర్ ది రిక్వైర్డ్. సిఎస్సి కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఏ బ్రాంచ్ అయినా నువ్వు చేయడానికి అవకాశం అద్భుతంగా ఉంటుంది. చేయడానికి అదే కాకుండా ప్లస్ దాంతోపాటు సీటు పొందడమే కాకుండా సీట్తో పాటు స్కాలర్షిప్లు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాంటి స్కాలర్షిప్లు పొందడానికి అవకాశం ఉన్న ఎగ్జామినేషను చాలా ఇంపార్టెంటు. ఇది భవిష్యత్తులో మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మా దగ్గర చేరాలనుకుంటే వివిధ దాంట్లో ఏదైతే ది బెస్ట్ చూస్తాం. ఏది కేఎల్ ఎగ్జామ్ రాశారు కాబట్టి కేఎల్లో ర్యాంకు ద్వారా మీకు స్కాలర్షిప్ రాకపోయినా
ఇంటర్మీడియట్ మార్కులు ఎక్కువ ఉంటాయి, దాని ద్వారా రావచ్చు. లేదు కేవలం ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకునే ఇస్తాము, లేదా జేఈ బేస్ చేసుకునే ఇస్తాము. అంటే ఒక ఎగ్జామ్ రాయటం వల్ల మీకు బెనిఫిట్స్ 3 ఉంటాయి. ఒకటి ఎంట్రన్స్ ద్వారా కావచ్చు, మార్కుల ద్వారా కావచ్చు, జేఈ పర్సంటేజ్ ద్వారా కావచ్చు. ఈ మూడింటిని మేము క్యాలిక్యులేట్ చేయాలి, ఈ మూడింటిని మేము కన్సిడర్ చేయాలంటే ద స్టూడెంట్ మస్ట్ రైట్ ది కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అంత ప్రయారిటీ ఉన్న ఈ ఎగ్జామినేషన్ రాయటం వల్ల బెనిఫిట్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్కి డిసైడ్ చేసే ఫ్యాక్టరే కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండి. ఓకే, సో అంటే ఈ ఎగ్జామ్ రాయాలి అని అనుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటారు? ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయండి. డైరెక్ట్గా మన కేఎల్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి అప్లై నవ్ అని ఉంటుంది, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి ప్రతి జిల్లాలో, స్టేట్లో, మన ఏపీలో కానీ తెలంగాణ కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కేఎల్ యూనివర్సిటీ రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళైనా డైరెక్ట్గా అప్లికేషన్ తీసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా పింక్ చేయొచ్చు. మీరు మనకి మన వెబ్సైట్లో ఏ ఏరియాకి ఎవరెవరు ఇన్ఛార్జీలు అనేది కూడా డేటా, ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఇంకా బెస్ట్. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవడం వల్ల ఇమీడియట్గా మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు. మీరు అప్లై చేశారు, మీరు ఈ కోర్స్కి అప్లై చేసుకుంటారు, మీ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది, మీకు మీతో కాంటాక్ట్లోకి వస్తామని చెప్పి మా కౌన్సిలర్ మీకు కాల్ చేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అప్లై చేసుకుంటే, ఆన్లైన్లో అప్లై చేసుకుంటే. ఓకే, ఇప్పుడు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మెరిట్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి స్కాలర్షిప్ అని చెప్పారు కదా, ఈ స్కాలర్షిప్ దాన్ని విద్యార్థులు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళకి అసలు? అదే నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, స్కాలర్షిప్ అనేది మనకి అప్ టు దాదాపు 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మేము ఇస్తున్నాం. ఈ 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చే పిల్లలకు 30 కోట్లు, ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్కులు ఉన్న పిల్లలకు ఒక 30 కోట్లు, మిగతా ఏదైతే జేఈ ద్వారా వచ్చిన పిల్లలకి 30 కోట్లు, ఇట్లాగా డివైడ్ చేశాం. డివైడ్ చేసినప్పుడు ఎవరైతే స్టూడెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మిగతా రెండింటికి కూడా స్కాలర్షిప్ పొందడానికి. స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు, కేవలం ఎగ్జామ్ రాశారు, ర్యాంకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది, 30,000 ర్యాంక్ వచ్చింది. 30,000 ర్యాంక్ వస్తే కేఎల్ ద్వారా కన్సెషను రాదు 30,000 ర్యాంక్ అంటే. సో నెక్స్ట్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ మనం ఏం చేయొచ్చు అనే దాని మీద ఎగ్జామ్ రాసి ఉన్నాడు కాబట్టి, క్వాలిఫై ఉన్నాడు కాబట్టి అతను ఇంటర్మీడియట్ మార్కులు చూస్తాం. ఇంటర్మీడియట్ మార్కులు 97% ఉందనుకోండి, ఇంటర్మీడియట్ 97% ఉంటే అతనికి 25% లేకపోతే 15%, లేకపోతే బేస్డ్ ఆన్ కోర్సు, బేస్డ్ ఆన్ అతను తీసుకుపోయే కోర్సుని బట్టి ఆ స్కాలర్షిప్ అనేది డిసైడ్ చేస్తారు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా అతనికి తక్కువ మార్కులు వచ్చినాయి, కేఎల్లో ర్యాంకు ఎక్కువ వచ్చింది, అట్లాగే ఇంటర్మీడియట్లో మార్కులు తక్కువ వచ్చినాయి. నెక్స్ట్ ఆల్టర్నేట్ చూసేది జేఈ. ఈ జేఈలో అతను కనుక పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకోండి, బేస్డ్ ఆన్ ది జేఈ పర్సంటేజ్ అతను కనుక 80 కానీ 90 కానీ 95 కానీ అలా కనుక ఉంటే 95 అబోవ్ స్టూడెంట్ అందరికి కూడా 100% స్కాలర్షిప్ ఉంది, 100% స్కాలర్షిప్ ఉంది. అట్లాగే బిలో 95 వచ్చింది అనుకోండి, వచ్చిన పర్సంటేజ్ని బట్టి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు కాబట్టి వాళ్ళ యొక్క బేస్డ్ ఆన్ ది మన జేఈ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఫిక్స్ చేస్తారు. ఎప్పుడైతే ఈ స్కాలర్షిప్ ఫిక్స్ చేస్తారో ఇమీడియట్గా వాళ్ళు కనుక జాయిన్ అయిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైతే కోర్సు చదవాలనుకుంటున్నారో అతి తక్కువ ఫీజులకే ఈ 4 సంవత్సరాలు కేఎల్ యూనివర్సిటీలో చదివి మంచి మంచి ప్లేస్మెంట్ పొంది బంగారు భవిష్యత్తుకు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ప్రత్యేకించి ఇంజనీరింగ్ విభాగంలో కేఎల్ విద్యా సంస్థ అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, వీటి గురించి ఏం చెప్తారు అసలు? ఇంజనీరింగ్లో బైపీసీ కానీ ఎంపీసీ విద్యార్థులు కానీ చదవడానికి మనకి అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, మెకానికల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది. వీటితో పాటు ఇది రాసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏవైతే అదర్ దాన్ కోర్సులు ఉన్నాయో, అదర్ దాన్ కోర్సులు అంటే బీకామ్ కావచ్చు, విత్ ఏసీసీఏ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీబీఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, బీబీఏ ఏఏ అవ్వచ్చు, బీబీఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కావచ్చు, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, లేకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే బీఫార్మసీ కావచ్చు, లేకపోతే ఫార్మాడీ కావచ్చు. ఈ కోర్సులు ఏవైతే మన దగ్గర ఉన్న లేటెస్ట్ కోర్సులు బయట మార్కెట్లో మనకి ఈ కోర్స్ చేసిన వెంటనే వాళ్ళకి ప్లేస్మెంట్ పొందే విధంగా ట్రైన్ చేసే ఫ్యాకల్టీ
మన దగ్గర ఉండబట్టి వాళ్ళకి కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు ప్లేస్మెంట్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏవైతే ఈ కోర్సులు మన దగ్గర ఉన్నాయో కేఎల్ఈలో ఉన్న కోర్సులు అన్నీ కూడా ఇండస్ట్రీ కనెక్టెడ్ అండి. అంటే ఒక సిలబస్ ఇచ్చేసి ఇదే 4 ఏళ్ళు ఉంటుంది, ఈ సిలబస్ మీరు చదవాలి, దీంతోనే మీకు ఇట్లా ఉంటుంది అనేది కాదు. ఇదంతా కూడా చాలా సిస్టమాటిక్ అప్రోచ్ ఉంటుంది. ఇండస్ట్రీ కనెక్టెడ్ అంటే ఇండస్ట్రీకి ఈ సంవత్సరం చేరుతున్న స్టూడెంట్ 4 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుందో, దేని మీద అయితే ప్రాజెక్ట్ చేయబోతున్నాడో దాన్ని ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకనే ఎప్పుడైతే ఇండస్ట్రీతో మేము కనెక్ట్ అయ్యాన్నామో ఇండస్ట్రీ వాళ్ళు చెప్తారు, ఇప్పుడు ఈ కోర్సు వీళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ కోర్సు పెట్టండి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ కోర్సు పెట్టండి, థర్డ్ ఇయర్ వాళ్ళకి ఈ కోర్సు పెట్టండి. ఈ విధంగా సెమిస్టర్ వైజ్ వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టు ఇక్కడ సిలబస్ అనేది మన దగ్గర ఉన్న కరికులం అనేది డిజైన్ చేయబడి ఉంటుంది. అది దానివల్ల ఏమవుతుంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఏదైతే చదువుతున్నారో వాళ్ళకి ఆన్ ది స్పాట్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావటం వల్ల ప్లేస్మెంట్ దగ్గర స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది. అందుకనే మన దగ్గర చదివే ప్రతి కోర్సు కూడా ఏది కూడా ప్రీ డిజైన్డ్ కాదు, అది అంతా కూడా చాయిస్ బేస్డ్. స్టూడెంట్ ఏం చదవాలనుకుంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న స్టూడెంట్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ చదువుతున్న స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్లో కోర్సులు తీసుకోవచ్చు. ఎట్లా అంటే మెకానికల్ చదువుతున్న స్టూడెంట్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు, సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ మెకానికల్ 4 కోర్సులు చదవాలి. ఆ 4 కోర్సుల్లో 2 కోర్సులు మెకానికల్ చదివి 2 కోర్సులు కంప్యూటర్ సైన్స్ చదవచ్చు, లేదా 2 కోర్సులు మెకానికల్ చదివి 2 కోర్సులు ఎలక్ట్రానిక్స్ చదవచ్చు. అంటే ఇదంతా కూడా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. స్టూడెంట్ ఏం చదవాలనుకుంటున్నాడు, ఎటు వెళ్ళాలనుకుంటున్నాడు, కోర్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నాడా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాడా, ఎటు వెళ్ళాలనుకుంటున్నాడు అనేది స్టూడెంట్ యొక్క చాయిస్. ఆ స్టూడెంట్ యొక్క చాయిస్ని బట్టి అక్కడ అతనికి కోర్సులు అనేది డిజైన్ చేయబడతాయి. ఆ విధంగా తీసుకున్న స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎటైతే వెళ్ళాలనుకుంటున్నారో అటువైపు వెళ్ళడానికి ఇండస్ట్రీస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు తీసుకోవడానికి ముందుకు వస్తాయి. అంతేగాని ఒక బీటెక్ సిఎస్సి చదివితేనే ఉద్యోగాలు, బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివితేనే ఉద్యోగాలు, బీటెక్ మెకానికల్ చదివితేనే ఉద్యోగాలు, లేకపోతే బయోటెక్నాలజీ చదివితేనే ఉద్యోగాలు అనేది మా దగ్గర కాదండి. ఆల్ ఇండస్ట్రీస్ కనెక్టెడ్ టు ఐటీ ఇండస్ట్రీ. నువ్వు ఏ కోర్స్ చదివావు అనేది కాదు ముఖ్యం, అక్కడ నువ్వు ఏ స్పెషలైజేషన్ తీసుకొని చదివావు అనేది ముఖ్యం. బీటెక్ సిఎస్సి చదివిన వాడికి ఎలాగైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో బీటెక్ సివిల్ చదివిన స్టూడెంట్కి కూడా అదే విధంగా ఐటీ ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే అక్కడ మీకు ఇచ్చే డిగ్రీ బీటెక్ సివిల్ కావచ్చు, లేకపోతే బీటెక్ మెకానికల్ కావచ్చు, బట్ మీరు చేసే వర్క్ ఐటీ ఇండస్ట్రీ కావచ్చు. ఎందుకంటే మీరు చదువుతున్న ఆ స్పెషలైజేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎటు వెళ్ళాలి అనేది. అయితే కోర్ కంపెనీలకు వెళ్తారు, లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్తారు. ఈ రెండిట్లో ఎటు వెళ్ళాలనుకుంటున్నారు అనేది స్టూడెంట్ యొక్క చాయిస్. అది కోర్సు అతను తీసుకునే స్పెషలైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి చాలా రకాల కోర్సులు అంటే ఒక ఇంజనీరింగ్తో పాటు అదర్ దాన్ కోర్సెస్ కూడా మన దగ్గర చాలా ప్లేస్మెంట్స్ అద్భుతంగా పొందే అవకాశాలు ఉన్న ఆ కోర్సెస్ బీఫార్మసీ కానీ, బీఫార్మసీ ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, బైపీసీ వాళ్ళు చేయొచ్చు, బీఎస్సీ కానీ, లేకపోతే బీసీఏ కానీ, అలాగే బీబీఏ కానీ, అలాగే బీకామ్ విత్ ఏసీసీఏ కానీ, లేకపోతే బీఏ విత్ ఐఏఎస్ కానీ, బీఏతో పాటు ఐఏఎస్ కోర్స్ ఇంటిగ్రేషన్ చేస్తారు, ఐఏఎస్ ఇంటిగ్రేషన్ కోర్సు, బీఏ చదువుతూ ఐఏఎస్ ట్రైనింగ్ ఇస్తారు, అది కానీ బీఐఏఎస్ కోర్సు కానీ, ఇట్లాంటి కోర్సులు ఏవైతే మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయటం వల్ల ప్లేస్మెంట్స్ పొందడానికి స్టూడెంట్స్కి కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఓకే, సో కేఎల్ అనగానే అందరికీ నమ్మకం కుదిరింది, ఖచ్చితంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి. ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయి అసలు? అందరికీ తెలిసిందే కేఎల్ అనేది ఇప్పుడు కాదు, గత 43 సంవత్సరాల నుంచి కేఎల్ ఎడ్యుకేషన్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తుంది. ఎంతోమంది వేల విద్యార్థుల్ని, లక్షల మంది విద్యార్థుల్ని వివిధ రంగాల్లో నిష్ణాతులు చేసిన ఘనత కేఎల్ యూనివర్సిటీకి ఉంది. మామూలు సాదాసీదా వ్యక్తుల నుంచి సిఇఓల వరకు తీసుకెళ్లిన ఘనత కేఎల్ యూనివర్సిటీకి దక్కుతుంది. మామూలుగా జీరో నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళు మన దగ్గరికి కేఎల్ యూనివర్సిటీకి 100% నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఏమి లేని పొజిషన్ నుంచి, జీరో పొజిషన్ నుంచి 100% పొజిషన్లోకి వెళ్ళిన అతిపెద్ద కంపెనీలు సిఇఓలు కూడా ఒకప్పుడు కేఎల్ విద్యార్థులే. మీరందరూ ఒక్కసారి అనాలిసిస్ చేస్తే గూగుల్లో కొడితే గత 43 సంవత్సరాల్లో కేఎల్లో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో
అన్ని రంగాల్లో, అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ రంగంలో కాకుండా, లేకపోతే ఎడ్యుకేషన్ రంగం కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించి దానికి సీఈఓలు అవ్వచ్చు, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, స్పోర్ట్స్ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క టాలెంట్ని బేస్ చేసుకొని కేఎల్లో చదివిన తర్వాత వాళ్ళ అద్భుతమైన లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరి యొక్క భవిష్యత్తు మారడానికి కారణం ఒకప్పుడు వీళ్ళందరూ కేఎల్ విద్యార్థులు అవటం. 43 సంవత్సరాల అత్యద్భుతమైన ఫ్యాకల్టీతో దాదాపు 1500 మంది ఫ్యాకల్టీ, అందులో డాక్టరేట్స్ దాదాపు 1000 డాక్టరేట్స్ ఉన్న అతిపెద్ద విశ్వవిద్యాలయం కేఎల్ యూనివర్సిటీ. విజయవాడ క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్ల్లో అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న నిష్ణాతులు అందరూ కూడా కేఎల్ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కావచ్చు, మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కావచ్చు, అక్కడ కండక్ట్ చేసే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, దాని ద్వారా ఆల్రౌండర్గా స్టూడెంట్స్ని తీర్చిదిద్దడానికి అక్కడ ఉన్న టాలెంటెడ్ ఫ్యాకల్టీ కావచ్చు, ఎమినెంట్ ఫ్యాకల్టీ కావచ్చు, అత్యద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు మార్చుకోవడానికి అవకాశం ఉన్న అత్యద్భుతమైన విశ్వవిద్యాలయం కేఎల్ యూనివర్సిటీ విజయవాడ అండ్ హైదరాబాద్. ఈ 2 సంస్థల్లో, ఈ 2 ప్లేసుల్లో చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడి ఒక ఉద్యోగం తీసుకోవడం కాదు, ఉద్యోగం పొందడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి, వేల మందిని ఉద్యోగాలు తీసుకునే స్థాయికి కూడా మన కేఎల్ విద్యార్థులు ఈ రోజున రంగాల్లో స్థిరపడి ఉన్నారంటే అనేక రంగాలు, ఒక్క రంగం కాదండి, అన్ని రంగాల్లో కూడా కేఎల్ విద్యార్థులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఇంతలాగా స్థిరపడటానికి మూలం, దానికి సోర్సు, దానికి బీజం వేసింది కూడా కేఎల్ యూనివర్సిటీ యొక్క సిస్టమాటిక్ ఎడ్యుకేషన్ ఇదే. సో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎంజాయ్ చేస్తున్నారు, మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడో చోట చదివేసి ఏదో విధంగా ఒక డిగ్రీ తెచ్చుకొని దాని ద్వారా మనం సస్టైన్ అవుదామంటే మాత్రం ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఈ కాంపిటీషన్లో హైలీ ఇంపాసిబుల్. మీరు సర్టిఫైడ్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారా, క్వాలిఫైడ్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సర్టిఫికేటే కావాలనుకుంటే మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు. 4 సంవత్సరాలు చదివినా చదవకపోయినా, క్లాసులకు వెళ్ళినా వెళ్ళకపోయినా, ల్యాబ్లకు వెళ్ళినా వెళ్ళకపోయినా, ఏం చేసినా సరే మీకు ఆ సర్టిఫికేట్ వస్తుంది. దాంతో మిమ్మల్ని సర్టిఫైడ్ ఇంజనీర్లు అంటారు తప్పితే క్వాలిఫైడ్ ఇంజనీర్లు అవ్వరు. క్వాలిఫైడ్ ఇంజనీర్ అవ్వాలి అంటే యూ మస్ట్ హ్యావ్ ది స్కిల్. రీసెంట్గా మనకి నిన్న 3 days బ్యాక్ ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హైయర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అంటే మొత్తానికి అధిపతి ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని కింద పనిచేస్తే అయ్యే ఏఐసిటి. దాని పర్మిషన్ లేకుండా చేయడానికి ఏమీ లేదు. అలాంటి ఏఐసిటి నుంచి స్కిల్లింగ్లో మొత్తం 8,000 యూనివర్సిటీలు దేశంలో ఉంటే కేఎల్ యూనివర్సిటీకి ప్రథమ స్థానం వచ్చింది. అలాంటి ఫస్ట్ పొజిషన్ రావడానికి స్కిల్లింగ్ అంటే అది లేకుండా సర్టిఫికేట్ ఉన్న ఉపయోగం లేదు. అలాంటి స్కిల్లింగ్లో వేల మంది విద్యార్థులు స్కిల్డ్ ద్వారా ఉపాధి పొందుతూ వాళ్ళ భవిష్యత్తును మార్చుకుంటున్న స్టూడెంట్స్ అందరూ కూడా బేస్ చేసుకొని ఏఐసిటిఈ కేఎల్ యూనివర్సిటీకి మొదటి స్థానం ఇవ్వటం అది ఎంతో గర్వకారణం. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. ఆ పొజిషన్ రావడానికి ఎన్నో యూనివర్సిటీలు పోటీలు పడ్డాయి, కానీ ఫైనల్గా నిలిచింది మాత్రం కేఎల్ యూనివర్సిటీ మాత్రం. ఓకే, మీరు అన్నట్టుగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత ప్యాకేజీలు, అంటే ప్లేస్మెంట్స్ లో ప్యాకేజీలు ఎలా ఉంటాయనే డౌట్ ఉంటుంది. సో ప్యాకేజీలు ఎంతవరకు వస్తాయి? 100% ప్లేస్మెంట్స్ మనం అలాగైతే అష్యూరెన్స్ ఇస్తున్నామో, కేఎల్ యూనివర్సిటీ ఇప్పుడు కాదంటే గత 43 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థుల్ని 100% ప్లేస్మెంట్స్తో ముందుకు తీసుకెళ్తుంది. ప్లేస్మెంట్స్ 100% జెన్యూన్ ప్లేస్మెంట్స్, క్వాలిటీ ప్లేస్మెంట్స్తో పాటు ప్యాకేజెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక సాధారణ స్టూడెంట్ని మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని మంచి ప్లేస్మెంట్స్ పెట్టడం, ప్యాకేజీలో పెట్టడం అనేది కేఎల్ యొక్క ప్రత్యేకత. రీసెంట్గా మా దగ్గర ఒక అమ్మాయి, 2-3 స్టూడెంట్స్ గూగుల్ కంపెనీలో ఒక రావూరి పూజిత అనే అమ్మాయికి 60 లక్షల ప్యాకేజ్ గూగుల్లో మనకి అమ్మాయి సెలెక్ట్ అయింది. నార్మల్ స్టూడెంట్ అమ్మాయి, ఇంటర్మీడియట్ కానీ లేకపోతే దాని నుంచి సాధారణమైన ఒక నార్మల్ స్టూడెంట్ ఈ రోజున పొద్దున్న లేస్తే మనం సెర్చ్ కొట్టే అతిపెద్ద అవకాశం ఉన్న ఆప్షన్ ఉన్న ఒకే ఒకటి గూగుల్. అలాంటి గూగుల్లో ఆ అమ్మాయి ఈరోజు 60 లక్షల ప్యాకేజీకి వెళ్ళింది. అట్లాగే మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే ఎడోబ్ కంపెనీలో కానీ లేకపోతే ఇలాంటి టాప్ ఎంఎన్సిసిలో 46 లక్షల నుంచి 50 లక్షల ప్యాకేజీకి
స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వటం కేఎల్ యూనివర్సిటీకి అతి పెద్ద అచీవ్మెంట్ కింద చెప్పుకోవచ్చు. అంటే ప్యాకేజీలు 2 లక్షలు 3 లక్షల ప్యాకేజీలు 5 లక్షల ప్యాకేజీలు సర్వసాధారణంగా ఎక్కడ వదుకున్నా వస్తాయి. అది పెద్ద విషయం కాదు, దాంట్లో పెద్ద వింత కాదు. కానీ ఈ 50 లక్షలు 60 లక్షలు 40 లక్షలు 35 లక్షలు అతిపెద్ద ఎంఎన్సీసీలో రావటం అది చాలా గ్రేట్గా మనం భావించాలి. కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాలు అనుకుంటున్నారు. 4 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలే. 1 సంవత్సరం ఇంటర్న్షిప్కి వెళ్తారు పిల్లలు. ఎప్పుడైతే స్టూడెంట్స్ ఇంటర్న్షిప్కి వెళ్ళారో ఖచ్చితంగా వాళ్ళకి పేమెంట్ ఉంటుంది, అంటే పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఒక కంపెనీ అమ్మాయి, ఇప్పుడు నిన్న చెప్పిన అమ్మాయి, గూగుల్లో పనిచేస్తున్న అమ్మాయి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ పొందింది. అమ్మాయికి 60 లక్షల ప్యాకేజీ. ఈ రోజున అమ్మాయి ఇంటర్న్షిప్లో ఉంది. ఆ ఇంటర్న్షిప్లో అమ్మాయికి ₹1,25,000 గూగుల్ కంపెనీ వాళ్ళు పే చేస్తున్నారు. అట్లాంటి ప్లేస్మెంట్స్, క్వాలిటీ ప్లేస్మెంట్స్, అట్లాగే మైక్రోసాఫ్ట్లో కానివ్వండి, లేకపోతే అడోబ్ కంపెనీలో కానివ్వండి, పిల్లలు అందరూ ఇంటర్న్షిప్ చేస్తూ 90,000 నెలకి ₹1,00,000 ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ఈ సంవత్సరం పాటు వాళ్ళకి వచ్చిన శాలరీతో వాళ్ళు ఏదైతే చదువుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బు అంతా ఒక్కసారికి వచ్చేస్తుంది. అంటే ఇంటర్న్షిప్ ద్వారానే వాళ్ళు కట్టిన ఫీజులు వెనక్కి వచ్చేస్తాయి. అలాగే ఇంటర్న్షిప్ ద్వారానే వాళ్ళకి అయిన ఖర్చులు కూడా మీరు అలాగే తెచ్చుకోవాలనే స్కోప్ ఉంటుంది. దీని తర్వాత ఇంటర్న్షిప్ తర్వాత వాళ్ళకి వచ్చిన ప్యాకేజీ ఏదైతే 60 లక్షలు, ఏదైతే 46 లక్షలు, ఏదైతే 42 లక్షలు, ఏదైతే 50 లక్షలు, ఏదైతే 55 లక్షల ప్యాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఇంటర్న్షిప్ తర్వాత వాళ్ళు ఆ ప్యాకేజీల్లోకి వెళ్తారు. మామూలు లైఫ్ నుంచి వచ్చిన సాదాసీదా స్టూడెంట్స్కి నెలకి 5 లక్షలు 6 లక్షల జీతం అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ యొక్క లైఫ్ ఎలా టర్న్ అయిపోతుంది, వాళ్ళ యొక్క లైఫ్ ఎలా మారిపోతుంది, ఆ ఫ్యామిలీస్ ఎంతలాగా ఎంజాయ్ చేస్తారు ఆ శాలరీస్తో అనేది మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా కేఎల్ యూనివర్సిటీలో తీసుకునే ప్రతి స్టెప్ కూడా, కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హై ప్యాకేజీకి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువగా ఉండడానికి నిదర్శనమే ఈ 20 లక్షలు సాధించిన విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్. వాళ్ళు సాధించిన ఈ ఘనత ఎక్కడ కూడా వాళ్ళు కేఎల్ యూనివర్సిటీలో చదువుకోబట్టి, కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఈ కోడింగ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే కండక్ట్ చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, కండక్ట్ చేస్తున్న వివిధ రకాల టెక్నికల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కావచ్చు, వాళ్ళకున్న సిలబీ కావచ్చు, వాళ్ళ ఇండస్ట్రీతో కనెక్ట్ అయిన విధానం కావచ్చు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నిటి వల్ల వాళ్ళకి ఈ రోజున ఆ ప్యాకేజీలకు వెళ్ళడానికి అవకాశం కలిగింది. కేఎల్ యూనివర్సిటీలో చదవటం అంటే డిగ్రీతో పాటు ఉద్యోగం తీసుకొని బయటికి వెళ్ళటం అన్న ఒక స్టాండర్డ్ ఏదైతే ఉందో అది గత 43 సంవత్సరాలుగా మేము ఫాలో అవుతున్నాము. అది ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ ప్యాకేజీ పెరుగుతుందే తప్పితే ఎక్కడ కూడా మనం దాన్ని ఇచ్చేయట్లేదు. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ మా ప్యాకేజీ 55 లక్షల హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే ఈ సంవత్సరం 60 లక్షలకి వెళ్ళింది. అతి త్వరలో అతి పెద్ద ప్యాకేజీతో స్టూడెంట్స్ అచీవ్మెంట్ అయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అది రాగానే మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఈ యొక్క ఇంజనీరింగ్ కోర్సు ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తుందో ఆ ప్లేస్మెంట్ సాధించి వాళ్ళ యొక్క భవిష్యత్తులో మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ కేఎల్ విద్యా సంస్థల్లో క్యాంపస్ లైఫ్ అసలు ఎలా ఉంటుంది ఫైనల్గా? చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు అక్కడెక్కడ బ్లాక్ బోర్డ్ టీచింగ్ ఉండదు, చాక్ పీస్తో రైటింగ్ చేయటం, డిక్టేట్ చేయటం ఉండదు. మీకు వెరీ వెరీ డిసిప్లైన్డ్ క్యాంపస్, 100% ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. ఎక్కడ కూడా స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేయటం కానీ, వేల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుతుంటారు, ఎక్కడ ఒక స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్ మిస్బిహేవ్ చేయటం కానీ, ఇండిసిప్లిన్ కానీ ఎక్కడ మీకు కనిపించదు. మీరు డైరెక్ట్గా లైవ్లో చూడొచ్చు. అక్కడ అనేక మంది స్టూడెంట్స్ చదువుతుంటారు, వాళ్ళకి ఎక్కడ కూడా మొబైల్స్ పనిచేయవు. క్యాంపస్లో వాళ్ళు మొబైల్ వాడకూడదు, అది డిసిప్లినరీ ఇది. క్యాంపస్ హాస్టల్లో వాళ్ళు మొబైల్ వాడుకోవచ్చు, క్లాసుల్లో కానీ క్యాంపస్లో కానీ ఎక్కడ కూడా మొబైల్ వాడినెవరు. వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఆ ల్యాప్టాప్కి వైఫై కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళ క్లాస్కి వెళ్ళాలనుకున్న టైంలో, క్లాస్కి వెళ్ళిన టైంలో వెంటనే ల్యాప్టాప్తో వాళ్ళు యొక్క యాక్సెస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆన్లైన్లో ల్యాప్టాప్ ద్వారా వాళ్ళు వైఫై కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో యాక్టివిటీస్ ఏదైతే చదవాలనుకుంటున్నారో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదంతా కూడా యాక్సెస్ బాగుంటుంది. మొబైల్ యాక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అసలు అలౌ చేయరు. అదే మెయిన్ ఇండిసిప్లిన్ కారణం మొబైల్ యూసేజ్. అలాంటి మొబైల్ యూసేజ్ని పూర్తిగా అవాయిడ్ చేసి మ్యాక్సిమం ఇండిసిప్లిన్ లేకుండా 100% ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్, 100% డిసిప్లిన్తో మెయింటైన్ చేస్తున్న 2 రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద యూనివర్సిటీ. ఏఐసిటి ర్యాంకింగ్లో కానీ, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కానీ, లేకపోతే
మనకున్న కేటగిరీ 1 యూనివర్సిటీలో కానీ వీఆర్ టాప్ 1. ఇలాంటి టాప్ 1 యూనివర్సిటీలో విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అంతే అవసరము. విద్యతో పాటు విలువలతో కూడిన క్రమశిక్షణ చాలా అవసరము. అవన్నీ కూడా ఇక్కడే నేర్పి పంపిస్తారు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా 100% ఇంజనీర్లుగా, 100% డిగ్రీ హోల్డర్గా, 100% జాబ్ హోల్డర్గా సస్టైన్ అవ్వడానికి మార్కెట్లో వాళ్ళకి ఉపయోగపడే ఇవన్నీ కూడా మేము ఫాలో అవుతుంటామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు. సో చూసారు కదండి, మీరు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, లేకపోతే యూనివర్సిటీ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.